నమస్కారం అండి. నేను ఒక 2 సంవత్సరాల క్రితము ఒక మిత్రుడు అపార్ట్మెంట్లో ఫ్లాటు కొనుక్కుంటాను అనే ఉద్దేశంతో వాస్తును కరెక్ట్గా ఉందో లేదో చూడడానికి నన్ను పిలిపించడం జరిగింది. నేను అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని చూశాను. అతను ఒక ప్లేసులో అంటే 350 గజాలలో 4 ఫ్లోర్లు కట్టిండండి బిల్డరు. కింద పార్కింగ్ ఇచ్చిండు గ్రౌండ్లో. 1, 2, 3, 4 ఫ్లోర్లు వేసి ఈ 4 కూడా ఈ విధంగా ఇలాంటి స్ట్రక్చర్తో నిర్మాణం చేసిండండి. మనము వాస్తును చూడడానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఆ స్థల స్వరూపము, స్వభావము, నిర్మాణ క్రమము ఎలా ఉందో గమనించాలి. దీనికి ఈ స్థల స్వరూపం ఎలా ఉంది అంటే, ఇది కింది భాగం చెప్తున్నా, ఇది నార్త్ ఫేస్ రోడ్ అండి. నార్త్ ఫేస్ రోడ్లో కట్టాడు. దీనికి ఈ రోడ్డు పశ్చిమం నుండి తూర్పుకు పల్లంగా ఉందండి. ఇలా ఉండడము ఆ స్థల స్వరూపానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఇది చాలా కరెక్ట్గా ఉంది. రెండవది, ఇది ఉత్తరం ఫేస్ రోడ్ అంటున్నాను కాబట్టి ఈ ఉత్తరానికి ఉత్తర ఈశాన్యం నుండి ఒక రోడ్డు వచ్చి ఈ ప్లాటుకు ఇక్కడ ఉత్తర ఈశాన్యం నుండి ఇక్కడికి వచ్చి తగులుతుంది. అంటే అది ఉత్తర ఈశాన్యపు వీధి చూపు అన్నమాట. ఇది బాగుంది. ఇకపోతే మీదికి ఇతను 2వ ఫ్లోరో 3వ ఫ్లోరో చూడడం జరిగింది. అన్ని ఫ్లోర్లు దాదాపుగా సేమ్ కట్టాడు. అయితే మీదికి వచ్చిన తర్వాత ఇది కారిడార్ అండి. ఇటు పక్కకు లిఫ్ట్ ఉంది. సో ఈ కారిడార్ నుంచి మీదికి వచ్చిన తర్వాత అతను ఉత్తర ఈశాన్యంలో ఇక్కడ ఒక డోర్ పెట్టిండు. ఇది పర్ఫెక్ట్గా ఉంది. తూర్పు ఈశాన్యంలో ఒక డోర్ పెట్టిండు. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఇకపోతే ఈ ఉత్తర ఈశాన్యపు డోరుకి ఎదురుగా ఈ కిచెన్కి ఇక్కడ ఆర్క్ ఇచ్చిండండి. ఇది కిచెను. కాకపోతే అతను ఇందులోనే డైనింగ్ రావాలనే ఉద్దేశంతో ఈ కిచెన్ని తూర్పు గోడ సరిహద్దు వరకు తీసుకెళ్ళి నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ బాల్కనీ ఇచ్చిండు, ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చిండండి ఇక్కడికి రావడానికి. సో ఇక్కడ ఏమైంది అంటే తూర్పు ఆగ్నేయం పెరిగినట్లయింది. తూర్పు ఆగ్నేయం పెరిగింది అంటే తూర్పు ఈశాన్యం తగ్గినట్టే లెక్క ఇక్కడ. ఇక ఈ గెస్ట్ బెడ్రూమ్కి ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చిండండి. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. కానీ ఆ బిల్డరు ఒకటి ఆగ్నేయంలో ఈ రూమ్కి డోర్ ఇచ్చిండు. ఇది మాత్రం తప్పండి. ఇక్కడ ఆగ్నేయంలో డోరు ఇవ్వకూడదు. ఇదొకటి తప్పుగా ఉంది. ఇకపోతే మాస్టర్ బెడ్రూమ్ విషయానికి వస్తే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చిండు. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ తర్వాత ఈ రూములోనే ఉత్తర వాయవ్యంలో దీనికి బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఆ తర్వాత ఇది కామన్ బాత్రూమ్ ఇచ్చిండండి ఇక్కడ మధ్యన. దీనికి ఇక్కడ మధ్యన కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డోర్ పెట్టిండు. ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది కూడా పర్ఫెక్ట్గానే ఉంది. డోరు పర్ఫెక్ట్గానే ఉంది.
ఇక చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్తే ఇక్కడ డోరు దక్షిణాగ్నేయంలో ఇచ్చిండు. ఇది పర్ఫెక్ట్గానే ఉంది. దీనికి కూడా ఉత్తర వాయవ్యంలో ఈ రూమ్లోనే ఇక్కడ డోరు పెట్టి చిల్డ్రన్ బాత్రూము ఇక్కడ వాయవ్యంలో కట్టడం జరిగిందండి. దీనిలో నాకు ఒక 2-3 తప్పులు మనకు ఉన్నాయండి. ఒకటేంటంటే ఉత్తర ఈశాన్యంలో ఇది ఓపెన్గా వదిలిపెట్టిండండి. ఇక్కడ డోర్ పెట్టలేదు, ఏం పెట్టలేదు. ఇది ఓపెన్గా ఉంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డోర్ పెట్టిండు. ఈ కిచెన్ నుండి ఇక్కడ మనము బాల్కనీ ఇచ్చిండు అతను, వాషింగ్ పాయింట్. ఎవరైనా బయట నుండి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటే ఇలా వచ్చి ఇలా బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చాడు. సో దీనికి ఒక డోరు ఇక్కడ ఉంది కిచెన్కి. బయట ఈ యూటిలిటీ ఏరియాని యూజ్ చేసుకోవడానికి. సో ఇక్కడ మనకు ఏమేమి తప్పు ఉంది అంటే, ఫస్ట్గా ఇక్కడ ఓపెన్గా ఉంచడం ఒక తప్పు. ఆ తర్వాత దీనిని మొత్తం తూర్పు గోడకు వరకు కట్టడం వల్ల కిచెన్ని ఇది ఆగ్నేయం పెరిగింది. ఇది ఒక తప్పు. ఇది పెరగడం వల్ల ఇక్కడ ఈ ఈశాన్యం అనేది తగ్గింది. ఇది రెండో తప్పు. ఇక మూడో తప్పు ఏంటంటే, ఈ గెస్ట్ బెడ్రూమ్ ఏదైతే ఉందో దీనికి ఆగ్నేయంలో ఒక డోర్ ఇవ్వడం, ఇది ఒక తప్పు. ఈ నడక కూడా తప్పు అవుతుందండి. ఉత్తర ఈశాన్యం నుండి తూర్పు ఆగ్నేయం ఇలా ఈ నడక, ఇది కూడా తప్పు. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఉందండి. అయితే ఇది కొనాలా వద్దా అనే ఉద్దేశంతో నన్ను వెళ్ళి చూశాను. నేను చూసిన తర్వాత ఇది మనం కొద్దిగా సరి చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. నేనేమని సూచించానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఓపెన్గా ఏదైతే ఉందో ఇక్కడ ఒక డోర్ పెట్టమని చెప్పాను. ఇది డోర్ పెడితే ఇది కరెక్టే అవుతుంది. రెండవది, గెస్ట్ బెడ్రూమ్లో ఆగ్నేయం డోర్ ఏదైతే ఉందో దీన్ని మూసేయమని చెప్పాను. లేదా ఆ డోర్ ఉంటే డోర్కు తాళం వేయండి, అది ఎప్పుడు ఓపెన్ చేయొద్దు అని చెప్పడం జరిగిందండి. ఈ విధంగా ఉన్నప్పుడు మనకు లాభ నష్టాలు ఏంటి? ఫస్ట్ సరిచేయకముందు నష్టం ఏంటి అంటే, ఆగ్నేయం పెరిగింది కిచెన్లో కాబట్టి ఆగ్నేయ దోషాలు ఉంటాయి. ఈ తూర్పు ఆగ్నేయ దోషాల వల్ల మనకేం జరుగుతుందంటే, సంతాన అభివృద్ధి కుంటుపడుతుంది, దొంగల భయం ఉంటుంది, అగ్ని ప్రమాదాలు జరిగే ప్రాబ్లం ఉంటుంది, పురుషులకు అనారోగ్యాలు, కష్ట నష్టాలు ఉంటాయి. కాబట్టి ఇలా ఆగ్నేయం పెంపుతో కట్టడం ఇవన్నీ ఉంటాయని చెప్పాను. ఇక ఈశాన్యం అనేది మనకు లోపం జరిగితే యజమానికి కీర్తి ప్రతిష్టలు పోతాయి, ధనాభివృద్ధి ఉండదు, సంతానాభివృద్ధి ఉండదు, ఆయన ఏదైనా పనులు చేయాలనుకున్న విజయం సాధించలేరు, సంఘంలో పలుకుబడి కూడా పోతుందండి. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. సో నేను అతనికి ఇక్కడ ఎప్పుడైతే డోరు పెట్టానో ఇది కరెక్ట్ అయిపోతుంది, ఎప్పుడైతే ఇక్కడ డోరు మూసించానో ఇది కరెక్ట్ అయిపోతుంది. ఇది ఒక రూమ్గా ఏర్పడింది, ఇది పోయింది. ఇది రూమ్గా ఏర్పడినప్పుడు ఇది ఆగ్నేయం పెరిగినట్టు లెక్క కాదండి. ఇది ఒక రూము, ఇది ఒక హాలు అవుతుంది. సో ఇప్పుడు ఇదంతా పర్ఫెక్ట్గా అయ్యింది. దీనితో పాటు కింద మనం ముందే చెప్పాము,
ఉత్తర ఈశాన్యం వీధి చూపు ఉందండి. ఈ ఉత్తర ఈశాన్యం వీధి చూపు చాలా మంచిదండి. చాలా ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ఇందులో ఉన్నవారు సుఖ సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే గృహిణులు అంటే లేడీసు చాలా ఆరోగ్యంగా సుఖ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత శుభకార్యాలు జరుగుతాయి, అభివృద్ధి పనులు ఉంటాయి. ధనం విషయంలో ముఖ్యంగా ప్రాముఖ్యత ఉంటుంది, ధనం కూడా లభిస్తుంది. ఆ తర్వాత ఇందులో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి సంతానాభివృద్ధి అంటే వారికి విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపార విషయాలు కావచ్చు, ఇలాంటివన్నీ ఈజీగా సమకూరుతాయి. కాబట్టి నేను సూచించడం జరిగింది దీన్ని కొనుక్కోమని. అతను కొనుక్కోవడం కూడా జరిగింది. నేను సూచించిన విధంగా ఇక్కడ డోర్ పెట్టాడు, ఈ డోర్కి లాక్ వేశాడు. కాబట్టి ఈ ఇల్లు అనేది పర్ఫెక్ట్గా తయారైంది. సో మనం ఎప్పుడైనా ఒక ఇంటిని పరిశీలించాలంటే దాని స్థల స్వరూపం చూడాలి. స్థల స్వరూపం అంటే ఇది దిక్కులు చక్కగా ఉన్నాయా లేవా దీనికి. రెండోది, ఈ రోడ్డు ఉత్తరం రోడ్ ఏదైతే ఉందో ఇది తూర్పుకి పల్లంగా ఉందా లేదా అని చూడాలి. ఎదురుగా ఏమైనా వీధి చూపులు కానీ వీధి పోట్లు కానీ ఉన్నాయా అనేది చూడాలి. ఇంటి లోపల డోర్లు సరైన ప్లేస్లో ఉన్నాయా లేవా అనేది చూడాలి. సో ఈ డోర్లన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ ఇంటికి ఆ స్థల స్వభావం అనేది ఆ ఇంటికి మంచి చేకూరుస్తుందండి. ఇప్పుడు మనకి ఏ ఇల్లు కట్టుకున్నా దానికి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణము ఈ 4 దిక్కులే కాకుండా ఈశాన్యం, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం ప్రతి దిక్కుకి ఒక స్వరూపం ఉందండి. ఇప్పుడు ఈశాన్యం అనేది మనకు సంతానానికి, ముఖ్యంగా సంతాన అభివృద్ధికి, విద్యకి, ఇలాంటి వాటికి మనకు ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆగ్నేయం అనేది ఏదైతే ఉంటుందో తప్పుగా ఉంటే కుటుంబము అనారోగ్యాల పాలు కావడము, ఆ తర్వాత అగ్ని ప్రమాదాలు జరగడము, దొంగతనాలు జరగడము, పురుషుల ఆరోగ్యము దెబ్బతినడము, కష్ట నష్టాలకు మనకు ప్రభావం చూపిస్తుంది. ఏది? ఈ తూర్పు ఆగ్నేయము తప్పుగా ఉంటే. అలాగే ఈశాన్యం అనేది తూర్పు మనకు లేనట్లయితే యజమానికి, ఈ ఇంట్లో ఉండే యజమానికి కీర్తి ప్రతిష్టలు ఉండవు, ధనాభివృద్ధి, సంతానాభివృద్ధి సరిగ్గా ఉండదు, చేసే పనులు సరిగ్గా జరగవు, సంఘం నందు పలుకుబడి పోతుంది. కాబట్టి మనకు తూర్పు అనేది చక్కగా ఉండాలి, ఇలా తెంపు ఉండకుండా. ఇక్కడ రూమ్ చేశాం కాబట్టి ఇప్పుడు ఇది చక్కగా అయ్యింది. సో ఇలా ప్రతి మూలకి, ప్రతి దిక్కుకి మనకు ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాలు కరెక్ట్గా ఉన్నప్పుడు మనకు అన్ని విధాలా మంచి జరుగుతుంది. సో ఇతను వాస్తు ప్రకారంగా ఈ ఇల్లుని చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు చాలా బాగున్నాడు. కాబట్టి మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు ఆ మంచి స్థలాన్ని ఎన్నుకోండి. ఎందుకంటే మనం అంటుంటాం కదా, నైరుతిలో కొండలు గుట్టలు ఉండాలి, తూర్పు కానీ ఉత్తరం కానీ ఈశాన్యంలో చెరువులు కుంటలు ఉండాలని. ఎందుకంటే మనకు వర్షాలు పడ్డా ఏది అయినా సరే ఈ వాటర్ అనేది ఈశాన్యానికి కానీ తూర్పుకి కానీ ఉత్తరానికి కానీ ఈజీగా వెళ్ళిపోవాలి, మన ఇంటి దగ్గర నిలవకూడదు. అలాగే నైరుతిలో కొండలు గుట్టలు ఎందుకు ఉండాలి అని అంటామంటే అది మనకు బరువుగా, రెండోది ఎత్తుగా ఉంటుంది. కాబట్టి మన ఈ ఇంటికి
వాస్తు బలాన్ని చేకూరుస్తుంది. అందుకే స్థల స్వరూపం చాలా ఇంపార్టెంటు. మీరు ఎవరైనా స్థలం కొనే ముందు ఇది ఆలోచించాలి. ఆ తర్వాత ఇల్లు కట్టుకునేటప్పుడు నిర్మాణ క్రమం కూడా కరెక్ట్గా ఉండాలండి. నిర్మాణ క్రమం అంటే ఇంటికి ఈశాన్యంలో డోరు పెట్టామా లేదా, లేకపోతే ఈ రూములో వాయవ్యంలో బాత్రూమ్ ఇచ్చామా లేదా, ఇక్కడ మధ్యలో బాత్రూమ్ ఇస్తే కరెక్టా కాదా, ఇవన్నీ మనము కరెక్ట్గా చూసుకున్నప్పుడే ప్రతి రూము ఉండే స్వభావం అనేది ఆ ఇంటికి మీద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటికి స్థల స్వరూపము ముందుగా చూసుకోవాలి, దాని స్వభావాలు చూసుకోవాలి, అలాగే నిర్మాణ క్రమం కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలండి. మీరు ఇల్లు కట్టుకునే ముందు ఇవన్నీ స్థల స్వరూపము, స్వభావము, నిర్మాణ క్రమం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. చాలామంది మిడిమిడి జ్ఞానంతో ఈశాన్యంలో బోరింగ్ వేస్తే సరిపోతుంది, ఉత్తరంలో వాటర్ ట్యాంక్ కట్టుకుంటే సరిపోతుంది, లేకపోతే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటే సరిపోతుంది అనే ఉద్దేశంతో కట్టుతుంటారు, తర్వాత బాధపడుతుంటారు. అదే వాస్తు తెలిసిన అతన్ని పిలిపించుకుంటే మీరు ఫస్ట్ నిర్మాణ క్రమంలోనే సరైన ప్లేస్లో కట్టుకుంటే అది మీకు అన్ని విధాల అభివృద్ధికి తోడ్పడతాయండి. సో మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే స్థల పరిశీలన చేయాలన్నా, వాస్తు ప్రకారంగా ఇంటి గ్రాఫు ఉండాలన్నా నన్ను సంప్రదించవచ్చు. నా నెంబర్ ఇక్కడ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. థ్యాంక్ యూ అండి.